జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్త ఈక్వేషన్స్ తో పాలిటిక్స్ చేస్తున్నారు. సొంత సామాజిక వర్గాన్ని తొలిసారి మోస్తు వారిని పూర్తిగా దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొందరు కాపులను వైసీపీ కావాలనే రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటుందని అన్నారు పవన్ కళ్యాణ్. వారి ట్రాప్ లో పడొద్దని బహిరంగ లేఖ సైతం రాశారు. కాపు పెద్దలు తిట్టినా దీవెన్లుగానే తీసుకుంటానని లేఖలో పేర్కొన్నారు. అయితే సడన్ గా పవన్ ఇలా మారడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు ఎన్ని విమర్శలు వచ్చినా లైట్ తీసుకున్న అధినేత ఈసారి మాత్రం సామాజిక వర్గాన్ని మోస్తూ కామెంట్ చేస్తున్నారు. గతేడాది తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంల మధ్య డైలాగ్ వార్ నడిచింది. కొందరు కులాన్ని అడ్డుపెట్టుకుని నాయకులుగా ఎదిగారని, కులం మాత్రం అలానే ఉందని విమర్శించారు. ఈ కామెంట్స్ పరోక్షంగా ముద్రగడ్ని ఉద్దేశించి చేశారని చర్చ జరిగింది. అప్పట్లో వీటిపై జిల్లా వ్యాప్తంగా దుమారం రేగింది. ముద్రగడను టార్గెట్ చేసుకుని సోషల్ మీడియా వేదికగా జనసేన కార్యకర్తలు కామెంట్ చేశారు. దానిపై ముద్రగడ కూడా రియాక్ట్ అయ్యారు. కౌంటర్ గా పవన్ కు బహిరంగ లేఖ రాశారు. ఉద్యమంలో కోల్పోయానే తప్ప సాధించింది ఏమీ లేదని లేఖలో పేర్కొన్నారు. మరోవైపు ముద్రగడ వైసీపీలో చేరతారని ప్రచారం జోరుగా జరుగుతోంది. ఆయన కుమారుడు కూడా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బరిలో ఉంటారని ప్రకటించేశారు. వైసీపీలో కూడా ప్రస్తుతం మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ముద్రగడ అధికారికంగా పార్టీలో చేరడం ఖాయమవడంతో సోషల్ మీడియాలో కాపు నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. పవన్ అనుకూల వ్యతిరేక వర్గాలుగా కామెంట్లు, పోస్టులు దర్శనమిస్తున్నాయి. దీంతో జనసేనాని బహిరంగ లేఖను రాశారు. కావాలనే రెచ్చగొడుతున్నారని, కాపు సోదరులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. కాపు పెద్దలకు జనసేన పార్టీ వాకిలి ఎప్పుడూ తెరిచే ఉంటుందని తెలిపారు పవన్ కళ్యాణ్. కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదని చెప్పిన జగన్ను ప్రశ్నించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాసిన ఈ లేఖ రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపులు ఓట్లు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీంతో తన సామాజిక వర్గ ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అందరు నేతలు. కొత్త ఈక్వేషన్స్ తో ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాపుల ఓట్లు ఎవరికి వన్ సైడ్ గా పడే అవకాశం లేదు. అందుకే మెజారిటీ కాపులను జనసేనకు మద్దతిచ్చేలా స్ట్రాటజీలు ప్లే చేస్తున్నారని పొలిటికల్ గా టాక్ నడుస్తోంది.